ఓం శాంతి. ఆగస్టు నెల పత్రపుష్పాన్ని చదువుకుంటున్నాము. నిమిత్త టీచర్స్ మరియు దేశ విదేశాల్లోని సర్వ బ్రాహ్మణ పరివారానికి మధుర స్మృతి పత్రము. సంపూర్ణ పావనులుగా అయ్యేందుకు అపవిత్రత అనే బీజాన్ని కూడా సమాప్తం చెయ్యండి. పరమ పవిత్రులు ప్రాణప్రియమైన అవ్యక్త బాప్దాద యొక్క అతి ప్రియమైన మనసా వాచ కర్మణ ద్వారా శుద్ధత మరియు పవిత్రతను అలవర్చుకునేటువంటి పవిత్రభవ యోగీభవ యొక్క వరదాని ఆత్మలు, నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ బాబా యొక్క కంటి రత్నాలు, ఈశ్వరీయ మధుర స్మృతులతో పాటు అందరికీ రక్షాబంధన పావన పర్వం యొక్క చాలా చాలా అభినందనలు. ఈ ఆగస్టు నెల మనందరి అతి ప్రియమైన దాది ప్రకాష్మణి గారి స్మృతి మాసము. దాదీజీ ఏ విధంగా సదా కౌమార్య దశలో ఉంటూ కుమార్క అన్న పేరుతో ప్రసిద్ధమయ్యారో, పవిత్రత యొక్క దేవిగా అయ్యి అనేక ఆత్మలను పవిత్రంగా మరియు యోగిలుగా తయారు చేశారో, అదేవిధంగా ఈ రక్షాబంధనం యొక్క పావన పర్వం నాడు బ్రహ్మవత్సలందరూ సంపూర్ణ పావనంగా అయ్యేటువంటి దృఢ ప్రతిజ్ఞను చెయ్యాలి. దీనికోసం అపవిత్రత యొక్క బీజాన్ని అనగా పెద్ద సంకల్పాలను కూడా సమాప్తం చెయ్యాలి. దానితో పాటు రాఖీ యొక్క ఈ పావన పండగ సేవకు కూడా చాలా మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మన పవిత్రమైన సోదరీలు అనేక ఆత్మలకు స్నేహపూరితమైన రక్షా సూత్రాన్ని కట్టి అందరికీ పతిత పావనుడైన పరమాత్ముని పరిచయాన్ని అందిస్తారు మరియు రానున్న పావన ప్రపంచం యొక్క శుభవార్తను వినిపిస్తారు. మధురమైన బాప్దాదా పిల్లలైన మనకు పవిత్రత యొక్క నిర్వచనాన్ని వినిపిస్తూ విశేష సూచనలు ఇస్తున్నారు. పిల్లలు ఇప్పుడు సంకల్పం ద్వారా కూడా వ్యర్థాన్ని సమాప్తం చెయ్యండి. వ్యర్థ సంకల్పాలే అపవిత్రతకు బీజము. మనసులో ఒకవేళ వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయంటే మనము మన్మనాభవగా ఉండలేము. అందుకే యోగ జ్వాలలో ఇప్పుడు వ్యర్థ సంకల్పాల అశుద్ధతను సమాప్తము చేసి సంపూర్ణ పావనులుగా అవ్వాలి. ఎప్పుడైతే మనందరము ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు ఏకవ్రతగా అయ్యి బాబా ప్రేమలో సదా ఇమిడి ఉంటామో, అప్పుడు సంకల్పాలు మరియు స్వప్నం నుండి కూడా అపవిత్రత యొక్క అంశం సమాప్తమవుతుంది. సత్యమైన బ్రాహ్మణులైన మన యొక్క ధారణకు సంబంధించిన గాయనం ఏమిటంటే, ప్రాణం పోయినా కానీ ధర్మాన్ని వదలకూడదు. కావున మన ఈ పవిత్రతా ధర్మం అనగా ధారణ కోసం ఏది త్యాగం చేయాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, ఎదుర్కోవలసి వచ్చినా, ధైర్యం పెట్టాల్సి వచ్చినా సంతోషంగా చెయ్యండి. ఈ విషయంలో వెనుగదిరగకండి. ఎందుకంటే ఈ సంపూర్ణ పవిత్రతయే బ్రాహ్మణులైన మన యొక్క శ్రేష్టమైన అలంకారము. మనము ఈ అలంకారాన్ని ధారణ చేసి సదా పవిత్రతా స్వరూపంలో స్థితులై అనంతమైన స్టేజిపై హీరో పాత్రను అభినయించాలి. బ్రహ్మబాబా మరియు శివబాబాకు విశేషంగా ఇష్టమైనది పవిత్రతా వ్రతము. దీనిని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా పాలన చేస్తామో అప్పుడు బాప్దాదా నుండి సుఖస్వరూపము, శాంతస్వరూపము మరియు మనసు యొక్క సంతుష్టత అనే వారసత్వం ప్రాప్తిస్తుంది. మన సేవల్లో సఫలతకు ఆధారం కూడా పవిత్రత. మన సంకల్పాలు మరియు మాటల్లో వేరే ఏ భావము మిక్స్ అవ్వకూడదు. భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత ఉండాలి. నేను బ్రహ్మచారిగానే ఉంటాను కదా, పవిత్రంగానే ఉన్నాను కదా అని ఇలా ఆలోచించకండి. కేవలం ఇందులోనే సంతోషపడకండి. కానీ తమ సంకల్పాలను కూడా శుద్ధంగా చేసుకోవాలి. జ్ఞానస్వరూపులుగా మరియు శక్తి స్వరూపులుగా అవ్వాలి. ఎందుకంటే ఈ పవిత్రతా బలముతోనే ఈ ప్రకృతి యొక్క తత్వాలు పావనంగా అవుతాయి. విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. మరి చెప్పండి, ఈ విధంగా అటెన్షన్ పెడుతూ తమ పవిత్ర మనసా ద్వారా ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సకాష్ని ఇచ్చేటువంటి సేవ చేస్తున్నారు కదా. అచ్చా, మళ్ళీ అందరికీ రక్షాబంధన పావన పర్వం యొక్క కోటి కోటి
అభినందనలు. అందరికీ స్మృతులు. ఈశ్వరీయ సేవలో బీకే మోహిని, ముఖ్య ప్రశాసకురాలు బ్రహ్మకుమారీస్. ఓం శాంతి.